సో రియల్ మిస్ వరల్డ్ అంటే వీళ్ళే, మన హైదరాబాద్ మిస్ వరల్డ్స్ వీళ్ళందరూ. చార్మినార్కి చాలామంది వచ్చేది స్ట్రీట్ షాపింగ్కి. అండ్ ఇక్కడ గాజులు ఫేమస్. సో లోపల వజ్రం ఉంటుంది కదా, సో అలాంటిది అరేంజ్మెంట్ అయితే చేసారు ఇక్కడ. సో చార్మినార్ ముంగట. సో హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో హైదరాబాద్లో ఇప్పుడు మిస్ వరల్డ్ అయితే కాంటెస్ట్ అయితే జరుగుతుంది కదా, 72nd మిస్ వరల్డ్ కాంటెస్ట్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి 1 వీక్ అయింది అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 13th. సో చార్మినార్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేసిరు అండ్ చార్మినార్ చుట్టుపక్కల ఎట్లా ముస్తాబ్ చేసిరు అనేది చూద్దాము. ఎందుకంటే చార్మినార్లో మనకు తెలిసిందే ఎట్లుంటుందో ఇక్కడ వాతావరణము అండ్ ఇక్కడ రోడ్స్ అండ్ ఇక్కడ ఉండే ప్రదేశం ఎట్లుంటుందో మనకు తెలిసిందే. సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని మనకు ఏ విధంగానైతే అరేంజ్మెంట్స్ అయితే ప్రిపేర్ చేసిరో ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఇప్పుడైతే నేను గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నాను. సో చూడండి ఎలాగైతే ముస్తాబ్ అయితే చేసిరో. సో అరేంజ్మెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా చేసిరు. సో ఇక్కడ వెహికల్స్ మొత్తం ఆపేసారు ఇక్కడ నుంచి. సో ముందు ఒక కమాన్ అయితే ఉంటుంది కదా, ఆ కమాన్ నుంచే వెహికల్స్ అనేది ఆపేసారు. సో ఇప్పుడిప్పుడే వెహికల్స్ అలౌ చేస్తారు. సో ఇప్పుడైతే నేను చార్మినార్ ముంగటున్నా. సో చూడండి గుల్జార్ హౌస్ దగ్గర. సో ఇక్కడైతే వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు చార్మినార్కి అయితే అలౌ చేస్తారు అనుకుంటా, చూద్దాం వెళ్ళి. సో ఇందాక 1 అవర్ అయితే అలౌ చేయలేదు. సో ఇప్పుడు అలౌ చేస్తారేమో. సో ఇందాక వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. సో అంటే ఇక్కడ అంతా విజిట్ చేసిరు, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లుంటాయో అని, ఓల్డ్ సిటీలో చార్మినార్ ఎట్లుంటుందో అనేది వాళ్ళు వచ్చి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిరు. సో దాని తర్వాతనే పబ్లిక్ అందరూ పంపిస్తారు. సో చూడండి. సో అరేంజ్మెంట్స్ చూడండి. సో స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది కదా, సో అదంతా బంద్ చేసిరు. సో చార్మినార్ని అయితే ఇంకా కొంచెం బెటర్గా ముస్తాబ్ అయితే చేసారు, లైటింగ్ తోటి, కలరింగ్ తోటి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో చూడండి ఏ విధంగానైతే అరేంజ్మెంట్స్ అండ్ లైటింగ్స్ అయితే అరేంజ్ చేసారు ఇక్కడ. ఆక్టోపస్ తెలంగాణ వెహికల్ అయితే వచ్చింది. సో విజిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాతనైతే పబ్లిక్ని అందరినీ మళ్ళీ చార్మినార్ విజిట్కి అయితే పంపిస్తారు. సో అంతకుముందు మాత్రం పబ్లిక్ని అయితే అలౌ చేయలేదు అండ్ మీడియా వాళ్ళని కూడా అలౌ చేయలేదు. సో చూడండి మళ్ళీ ఇప్పుడిప్పుడే పబ్లిక్ అందరూ వచ్చేస్తారు ముంగటికి. అండ్ భారీ బందోబస్తు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. సో జిహెచ్ఎంసి వర్కర్స్ అయితే అక్కడ మనకి ఫోటో సెషన్ అయితే జరుగుతుంది. సో మన హైదరాబాద్కి జిహెచ్ఎంసి వర్కర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకే వీళ్ళని కూడా మిస్ వరల్డ్ లాగా కూర్చోబెట్టి ఫోటో సెషన్ అయితే జరిపిస్తారు. సో చూడండి ఎంత ముస్తాబ్ చేసిరో చార్మినార్. ఫ్యూ మినిట్స్ బ్యాకే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే. సో దాని తర్వాతనే ఈ అరేంజ్మెంట్స్ అండ్ ఈ పబ్లిక్ని అందరినీ రిలీజ్ చేసిరు ఇప్పుడు. సో ఇక్కడ వర్క్ చేసిన జిహెచ్ఎంసి వర్కర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ఒక సెల్యూట్, ఎందుకంటే మన సిటీని, మన
హైదరాబాద్ సిటీని ఎంత క్లీన్గా అండ్ గ్రీన్గా ఉంచుతారో వీళ్ళ వల్లనే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పని మళ్ళీ ఇంకొకరు చేయలేరు. సో రియల్ మిస్ వరల్డ్ అంటే వీళ్ళే, మన హైదరాబాద్ మిస్ వరల్డ్స్ వీళ్ళందరూ. అండ్ ఒక్కసారి మన సరౌండింగ్ అయితే చూద్దాము ఏ విధంగానైతే అరేంజ్మెంట్ చేసిరో ఇక్కడ. సో ఇక్కడ అందరినీ తీసేసిరు, ఇక్కడ అందరూ అమ్ముకుంటారు కదా స్ట్రీట్ షాపింగ్ అనేది, అదైతే లేదు, మొత్తం తీసేసిరు. సో ఇప్పుడిప్పుడే పబ్లిక్ అందరూ విజిట్ చేస్తారు చార్మినార్ జూడ్నికి. సో చూడండి. హాయ్, ఓకే అన్న. సో చూడండి ఏ విధంగానైతే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చూసిరో. సో భారీ పోలీస్ బందోబస్తు తోటి అయితే ఈ హైదరాబాద్ చార్మినార్ని అయితే చుట్టుముట్టేసిరు. సో ఒక్కసారి మనం అంతా సరౌండింగ్ అయితే చూద్దాము. సో ఇక్కడ తెలిసిందే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. సో మంచిగా మొక్కుకోండి. సో స్పెషల్గా చార్మినార్ దగ్గరనైతే అరేంజ్మెంట్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే మీకు స్ట్రైట్గా చూస్తే మిస్ వరల్డ్ 2025 అనేది ఒకటి ఆర్చ్ లాంటిది కట్టిరు. సో చూడండి. అండ్ ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో చూడండి, పోలీస్ అయితే ఎప్పుడు 24/7 అవైలబుల్గా అయితే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మిస్ వరల్డ్ కాంటెస్ట్ అయితే జరుగుతుంది కదా, అంటే చాలా దేశాల నుంచి అయితే వస్తారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. సో వాళ్ళందరికీ భద్రత అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో భారీ బందోబస్తు అయితే ఉంటుంది పోలీస్ నుంచి. అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ తీసేసిరని చెప్పినా కదా, సో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అరేంజ్మెంట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే చార్మినార్ అంటేనే స్ట్రీట్ షాపింగ్కి ఫేమస్ అండ్ గాజులకి ఫేమస్. సో అట్లాంటిది వాళ్ళు రాగానే తీసేసిరు అండ్ మళ్ళీ ఇప్పుడు అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటారు మెల్లమెల్లగా. సో స్ట్రీట్ షాపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే వీళ్ళకి ఆధారం ఇదే చాలామంది ఫ్యామిలీస్కి ఇక్కడ. ఎందుకంటే అండ్ ఇక్కడ చార్మినార్కి చాలామంది వచ్చేది స్ట్రీట్ షాపింగ్కి. అండ్ ఇక్కడ గాజులు ఫేమస్, జ్యువెలరీ కూడా చాలా ఫేమస్. సో అందుకే ఇక్కడ మళ్ళీ అరేంజ్మెంట్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసిరు. సో చూడండి, అండ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక యథావిధిగా మనకి నార్మల్ ఎట్లా ఉంటుందో సో ఆ విధంగానే ఉంది. అండ్ కాకపోతే వాళ్ళు వస్తే అరేంజ్మెంట్స్ మొత్తం మార్చేసి పడేస్తారు, వీళ్ళందరినీ తీసేస్తారు. సో చార్మినార్ అయితే మస్తు లైటింగ్ తోటి అయితే చమక్లు ఆడిస్తారు.
అండ్ ఇక్కడ అరేంజ్మెంట్ చూడండి ఏ విధంగా చేసిరో. చాలా గొప్పగా బెలూన్స్ అయితే కట్టారు. చూడండి లైట్ బెలూన్స్. ఆగు. సో ఈ విధంగానైతే అరేంజ్మెంట్స్ అయితే చేసారు. సో చూడండి ఈడొక వజ్రం లాంటిది అరేంజ్ చేసారు. మనకు సముద్రంలలో దొరుకుతుంది కదా, సో అలాంటిది ఇది. సో లోపల వజ్రం ఉంటుంది కదా, సో అలాంటిది అరేంజ్మెంట్ అయితే చేసారు ఇక్కడ. సో చార్మినార్ ముంగట. సో ఇక్కడ అరేంజ్మెంట్ చూడంగానే ఈ షాప్ వాళ్ళందరూ పర్షాన్ అవుతారు. ఏంది ఎప్పుడు లేనిది మన చార్మినార్కి ఈ విధంగా అరేంజ్మెంట్స్ అనేది చేసారు. అండ్ కింద కార్పెట్ కూడా వేసారు బాయ్. కింద కార్పెట్, పైన లైటింగ్లు జబర్దస్త్ చేసారు. సో చూడండి ఈ షాప్స్కి కూడా కొంచెం ముస్తాబ్ అయితే చేసారు చూడండి. అంటే మంచిగా కనబడాలని షాప్స్ కూడా. సో ఇక్కడ చూడండి మొత్తం నాకు తెలిసి ఇది వెల్కమ్ వే అనుకుంటా చాలామందికి, అంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి ఇది వెల్కమ్ వే. సో అందుకే రెడ్ కార్పెట్ వేసారు ఇక్కడ. సో రెడ్ కార్పెట్ వేసి ఇక్కడి నుంచి వెల్కమ్ అయితే చెప్పారు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మనల్ని ఇక్కడ అలౌ చేయలేదు వాళ్ళు వచ్చినప్పుడు. అండ్ చాలా షాప్స్కి కూడా ఇక్కడ డెకరేషన్ అయితే చేసారు. మిస్ వరల్డ్స్ కంటెస్టెంట్స్ ఇక్కడికి చార్మినార్కి వచ్చినాక పరిస్థితి అయితే ఇది. సో చూడండి ఏ విధంగా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసిరో. సో ఈ వీడియోలో అంతా చూపెట్టినా కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో నమస్తే, ఉంటా.